Garuda Express, an international courier service. టెర్రరిస్టులు లాంటి వాళ్ళు, నక్సలైట్లు లాంటి వాళ్ళు అని చెప్పేసి ముద్రేసి జైలు పంపిస్తారా? పంపించుకోండి, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పోలీసు వారికి చెప్తా ఉన్నాం. ఏది కూడా సమాధానం చెప్పట్లేదు. ఆ మధ్య జూలై 14 తారీఖున ఈ పాదయాత్ర ముందు పెట్టుకున్నాం, ఇంకోసారి పెద్దతో పెట్టుకున్నాం. అందరూ కూడా చెలో అమరావతి, చెలో అమరావతి, చావో రేవో అని చెప్పి అందరూ పిలిపించారు. ఆ పిలుపు ఈరోజు అమలు చేయడానికి 26 జూలై పాదయాత్ర తేదీ నిర్ణయించుకుని ప్రారంభిద్దామంటే అర్థంగా చూస్తూ ఉన్నారు. మేము పశువులాంటి బంధువుల్లో మనం పెట్టారు కాబట్టి అటువంటి కాపలాగా మీరు ఉండటం అన్నది సిగ్గిచ్చేట్టు మేము సిగ్గుపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పే అబద్ధాలకి వారు సిగ్గులేదు, కానీ మేము మా జాత అంతా కూడా సిగ్గుపడతా ఉన్నాం. కనీసం మీరైనా తప్పుకోండి, ఇక్కడి నుంచి కానిస్టేబుల్ పెట్టించండి. ఆ డ్యూటీ కానిస్టేబుల్ చేసే డ్యూటీ మీ పెద్ద అసలు చేయొద్దని కూడా చెప్పాము. అయినా సరే ఆహ్వానించాం. వచ్చిన తర్వాత నాకు ట్రైన్ వెళ్ళిపోతుంది, నన్ను ముందు పిలిచేయండి, బస్సు వెళ్ళిపోతుంది, నన్ను ముందు పిలిచేయండి, విమానం వెళ్ళిపోతుంది, నన్ను ముందు పిలిచేయండి అంటే మాత్రం దయించి మాట్లాడొద్దని కోరుకుంటా ఉన్నాను. మీరు మాట్లాడిన తర్వాత మేము ఇతరులు మాట్లాడిన కూడా మీరు వినాలి, మీరు మాట్లాడిన వాళ్ళు వినాలి. అంతే తప్ప మీ ఉపన్యాసం కోసం మేము వెళ్ళలేదు. రోడ్డు వారు హైవే పక్కన పెట్టకూడదంటే గౌరవించారా సుప్రీంకోర్టు గైడెన్స్? మీరు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించారా అని కూడా ప్రశ్నించారు. ఏ ప్రశ్నకి కూడా వారి నుంచి సమాధానం రావట్లేదు. పోలీసు వారిని మరీ కోరుకుంటా ఉన్నాం, మమ్మల్ని బంధుతొట్టులు పెట్టి పశువులాగా మీరు ఆ బంధుతొట్టు కాపలాగా ఉండటం అన్నది మూడు సింహాలకి గౌరవం కాదు. మూడు సింహాలకి గౌరవం పెంచని చెప్పేసి వేడుకున్నాను. పూర్తిగా వినియోగిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. బహుశా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఒక జాతి మీద లక్షల మందిని ముద్దాయిలుగా చేసిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారు చెందుతుంది. మనం జీవితంలో మర్చిపోకూడదని తెలియజేసుకుంటా ఉన్నాను. మిగతా విషయాలు అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడవలసిందో మాట్లాడతాను. దయించి అందరూ కూడా సూచనలు ఇమ్మని, సలహాలు ఇమ్మని కోరుకుంటా ఉన్నాను. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వద్దు దయచేసి.